శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు 18, 2026 మంగళవారం. శ్రీ పరాభవనామ సంవత్సరం శ్రావణమాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శుక్లపక్షం, మఖకార్తె. తిథి షష్ఠి, సాయంత్రం 5:55 వరకు. నక్షత్రం స్వాతి. వర్జం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12:43 వరకు. మొదటి దుర్ముహూర్తం ఉదయం 8:23 నుండి ఉదయం 9:14 వరకు. రెండవ దుర్ముహూర్తం రాత్రి 11:34 నుండి రాత్రి 12:25 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు. శుభ సమయం లేదు. ఈరోజు పరిహారం: సుబ్రహ్మణ్య స్వామివారి కరావలంబ స్తోత్రాన్ని చదవండి. ద్వాదశ రాశులు. మేషరాశి. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తత కలిగి ఉండండి. వృత్తిపరంగా అభివృద్ధి సాధిస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి. వృషభ రాశి. వీసా, పాస్పోర్ట్ అంశాలు ఒకంత పురోభివృద్ధి సాధిస్తారు. తరకాలు విడిపిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. మిథున రాశి. మీ వారెవరో, మీకు అపకారం చేసేవారెవరో స్పష్టంగా తెలుస్తుంది. వాహన సౌఖ్యం. ముఖ్య వ్యవహారాలలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. కర్కాటక రాశి. ఇన్స్టాల్మెంట్స్ కట్టడంలో కాస్త జాప్యం జరుగుతుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. వాహన సౌఖ్యం. సింహరాశి. మీ మేధస్సు నలుగురిలో ప్రశంసించబడుతుంది. బంధుత్వాలకు అతీతంగా వ్యవహరించండి. సభలలో పాల్గొంటారు. కన్యారాశి. ఆర్థిక ఒడిదుడుకులు కొంత చికాకుకు గురిచేస్తాయి. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. క్రయ విక్రయాలకు దూరంగా ఉండండి. తులారాశి. ఇంటా బయట సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. నూతన విద్యావకాశాలు లభిస్తాయి. వృశ్చిక రాశి. దూర ప్రాంత ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వస్తులాభం. ధనస్సు రాశి. కోర్టు కేసులు ఓ కొలిక్కి వస్తాయి. బాధ్యతలు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. వస్త్రాలు కొనుగోలు. మకర రాశి. సంతానం కోసం అధికంగా ఖర్చు చేస్తారు. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. బంధువుల కలయిక. ఇంటా బయట ప్రోత్సాహం. కుంభరాశి. నూతన పెట్టుబడులకు అనుకూల కాలం. జీవిత భాగస్వామి ద్వారా ధనలాభం పొందుతారు. వాహన యోగం. మీనరాశి. కొత్త కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేయడానికి విఫలయత్నాలు చేస్తారు. చర్చాగోష్ఠులలో పాల్గొంటారు. నమస్కారం.